all sustained major damages. టెర్రరిస్టులకి ఆ ప్రౌడ్ ఆ ట్యాగ్ తగిలించే వీళ్ళ సంస్కారం చూస్తే ముచ్చటేస్తుంది. రఘురామ్ గారు ఏమంటారు? ఇందాకే మీరు చెప్పారు ఏది, మీరు యూఆర్ ఇన్ ఢిల్లీ సేఫ్, ప్రశాంతంగా మీ బంధువులు ఎవరో ఫోన్ చేస్తే మేము అక్కడ రావాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ మోడీ అన్నారు. ఇన్ కాంట్రరీ టు యువర్ అబ్జర్వేషన్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఇలా మాట్లాడారు. 26 సైనిక స్థావరాలు ధ్వంసం చేస్తే ఢిల్లీలో మీరు అంత ప్రశాంతంగా కూర్చొని ఈరోజు డిబేట్లో అయితే మాట్లాడలేరుగా. అదే కదా వాళ్ళు మాట్లాడిందంతా శుద్ధ అబద్ధం అని ప్రజలందరికీ, పాకిస్తాన్ ప్రజలకు కూడా అర్థమైంది కదా ఈ పార్టీకి. సో చేత ఇప్పుడు ఒక్క డ్రోన్ కానీ ఒక్క మిసైల్ కానీ భారతదేశ భూభాగంలో ఒక్క టార్గెట్ రీచ్ కాలేకపోయింది. 3 రోజుల పాటు వాళ్ళు ఫైరింగ్ చేస్తే ఒక్కటి కూడా రాలేకపోయింది. సో అది పాకిస్తాన్ యొక్క టోటల్ ఫెయిల్యూర్. దాని గురించే కదా కర్నల్ గారు చెప్పారు ఏమని, బతిమాలుకుని కాళ్ళు పట్టుకుని అమెరికా దగ్గరికి వెళ్ళి సీజ్ఫైర్ చేయమని అడుక్కున్నారు వాళ్ళు. సో ఇది మన యొక్క శక్తి సామర్థ్యాలు. నాట్ ఓన్లీ పాకిస్తాన్ అండి, గొప్ప విషయం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏదైతే డిఫెన్స్ ని గత 9 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదలు పెట్టామో, ఆ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మిసైల్స్ కానీ ఇతర సైనిక ఆయుధాలను తయారు చేయడంలో భారతదేశం యొక్క ఒక గొప్పతనాన్ని కానీ, ఒక బలమైనటువంటి భారతదేశం వాళ్ళ కనపడుతుంది, వాళ్ళ ప్రపంచానికి కనపడిందండి. మనం ఎక్కడో అరువు తెచ్చుకునో కొనుక్కునో మనం ప్రయోగించలేదండి. ఒక ఏమంటారు దాన్ని, ఒక సెక్యూర్ ప్లేస్ ఆఫ్ ఇండియా. ఇంత పెద్ద 3000 పైచిలుకు కిలోమీటర్ బోర్డర్ ఉంది, ఒక్క చోట కూడా ఒక్క మిసైల్ కొట్టలేకపోయారు. అది గొప్ప విషయం. మన సైనికుల యొక్క, భారతదేశం యొక్క మిలిటరీ యొక్క గొప్పతనము. టోటల్ ఇంత 3500 కిలోమీటర్ పైచిలుకు రేంజ్ లో మనం చితక్కొడితే 11 ఎయిర్పోర్ట్లు ధ్వంసం చేస్తే మనం అవన్నీ కనపడుతున్నాయి. విట్నెస్ గా వాళ్ళ వీడియోస్ వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. సో అలాంటిది ఒక్క మిసైల్ కానీ ఒక్క డ్రోన్ కానీ మన భూభాగంలోకి వచ్చి నాశనం చేసింది ఎక్కడా లేదు. సో ఇది కేవలం కాల్పులు జరిపినటువంటి వాళ్ళ సందర్భంలో మాత్రమే మన కొంతమంది 4-5 మన వీర సైనికులు మన ఎదురు కాల్పుల్లో మరణించారు తప్పించి ఎక్కడా కూడా డ్యామేజ్ కానీ, భారతదేశానికి ఏ ఎయిర్పోర్ట్ కానీ, ఏ స్థావరం కానీ ఎక్కడ డ్యామేజ్ జరగల. ఇది ప్రపంచం ఆశ్చర్యపోతుందండి. ఇవాళ అనేక దేశాలు ఇవాళ ఆశ్చర్యపోతున్నాయి భారతదేశం ఇంత శక్తి సామర్థ్యాలతో ఉన్నది అని. సో చేత వాళ్ళు ఏం చెప్పుకున్నా వాళ్ళ కాలక్షేపం కబుర్లుగానే ఉంటాయి, జోక్గానే ఉంటాయి తప్పించి భారతదేశం యొక్క మన శక్తి సామర్థ్యాలు చాలా క్లియర్గా కనిపించాయండి వాళ్ళు. రైట్, ఒకసారి ప్రొఫెసర్ శేషాద్రిరావు గారి దగ్గర. శేషాద్రిరావు గారు, ఆయన క్లెయిమ్ చూశారు, డీజీ అహ్మద్ షరీఫ్ చౌదరి గారి క్లెయిమ్ చూశారు, 26 సైనిక స్థావరాలు ధ్వంసం. అండ్ ఇప్పుడు బోత్ కల్నల్ గారు, ఐ బిలీవ్ కల్నల్ గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు, రఘురామ్ గారు ఢిల్లీలోనే ఉన్నారు. అండ్ చాలా ప్రశాంతంగా కూర్చొని మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు, అండ్ ఈ హ్యాస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఎనీ రికార్డెడ్ ఎవిడెన్స్ లైక్ అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ హ్యావ్ డిస్ప్లేడ్ ఇన్ ద మీడియా బ్రీఫింగ్. అంతకుముందు ఏంటి పరిస్థితి, ఆ తర్వాత ఏంటని 2 ఇమేజెస్ కూడా ఎక్కడెక్కడ స్థావరాలకు సంబంధించి ప్రతిదీ చూపించారు. నిన్న రాజీవ్ ఘై గారు ఆయన అలాగే ఏకే భారతి గారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఇంతమంది మాట్లాడిన తర్వాత ఇంకా ఫాల్స్ క్లెయిమ్లకు దిగుతోంది. అండ్ రెండోది ఏంటంటే కండిషన్స్, మరి వాళ్ళు అక్కడి నుంచి ఏం కండిషన్స్ పెట్టబోతున్నారనే దాని మీద బహుశా ఇవాళ ఆ బంకర్లో దాక్కున్న మునీర్ బయటకు వచ్చి వెళ్తే కానీ మనకు తెలియదు. మరి ఆయన ఎప్పుడు వస్తాడో, అసలు ఎక్కడున్నాడో, ఆయన ఈ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ చైనా అని అక్కడ వెళ్ళి ఆ భిక్షాపాత్ర పట్టుకొని అక్కడ జీపింగ్ ముందు నుంచున్నాడని, అంటే ఏమైనా మిగిలిన దీపావళి సామాన్ ఏమైనా ఉంటే మాకు వేస్తే మేము వచ్చి భారతదేశం మీద వేస్తామని చెప్పుకోవడానికి వెళ్ళినట్టు సమాచారం. ఎలా ఉండబోతోంది పాకిస్తాన్ రెస్పాన్స్ మన ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అండి, సత్యవాడి గొంతులో తులసి నీళ్లు పోస్తే కొంచెం మంచి జరుగుతుంది. రావణ్ సత్యవాడనే ఏదో ఎంకరేజ్ చేసేసి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ బిలావల్ గుట్టు ఇలాగా తర్వాత వాళ్ళకున్న అఫీషియల్స్ అందరూ కూడా ఏదో రకంగా చేసేసాము, భారతదేశాన్ని అనేక విధాల భారతదేశానికి నష్టం కలిగించాము, అందువల్ల వాళ్లే వెనక తగ్గారు అన్నట్టుగా పోజు పెడుతున్నారు. ఈ ప్రపంచ దేశాలకి యథార్థం అనేది తెలుసండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ హార్డ్వేర్ గురించి చెప్పాలంటే చైనా 3rd క్లాస్
వాటికి ఉపయోగం దరిదాపుల ఉపయోగం లేని ఊరినే స్టాక్ అని వాటి కౌంటింగ్ పనికి వస్తాయి. అలాంటి వెజల్స్ని వీళ్ళకి అంటగట్టారు. ఏ దిక్కు లేకోకుండా వాటినే వీళ్ళు ఉపయోగించవలసిన పరిస్థితి వస్తే చూశారు ఎలా అయిందో. ఆ టర్కీ ఒకటి బయలుదేరింది, వీళ్ళకి వందల కొద్ది డ్రోన్స్ ఇచ్చింది. అవి కూడా చూడండి ఒక్కటంటే ఒకటి బోర్డర్ క్రాస్ చేయలేకపోయింది. మొత్తాన్ని నాశనం చేసేసారు. అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంత అంబరెల్లా అంత పవర్ఫుల్ గా ఉంటే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏంటంటే ఏదో భ్రమలో ఉన్నారు. ఎప్పటికైనా కానీ ఏదైనా చేస్తాము, మేమే గెలిచాము, లేకుంటే